ఈరోజు తీపప్పుచారు చేసే విధానంలో ముద్దపప్పు ముందుగా తీసుకుంటాము. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి ఇలాగూ ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ముందుగా ముద్దపప్పుని ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముద్దపప్పులో 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇలాగూ వాటర్గా కలుపుకోవాలండి. ఈ పప్పు కలిపిన నీరులో తగినంత ఉప్పు, తగినంత కారం తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా కలపాలి. ఇలా ఎంటీ గిన్నె తీసుకోవాలి. ఎంటీ గిన్నె తీసుకొని దానిలో తగినంత నూనె వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి 2 తీసుకొని దీనిలో వేసుకోవాలండి. వేసుకొని మనం కరివేపాకు, వెల్లుల్లి సిమ్లో పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వేసుకొని కొంచెం మగ్గే వరకు వేయించాలండి. దోరగా వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇలా దోరగా వేయించుకోవాలండి. కనిపిస్తుందా? కొంచెం చిటికెడు ఈ ఉల్లిపాయలకు తగ్గట్టుగా కొంచెం చిటికెడు ఉప్పు వేయాలండి. ఎందుకంటే మా ఉల్లిపాయలు కూడా మంచిగా టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత మనము కలుపుకున్న ఈ ఉప్పు, కారం, పప్పు, వాటర్ అన్నీ మిక్స్ అయి ఉంది కదా, దీన్ని తీసుకొని ఈ ఉల్లిపాయలు వేగుతున్న దానిలో ఈ వాటర్ని ఇలా పోసుకోవాలండి. అడుగున పప్పు ఉంటుంది, అది కూడా కొంచెం కింద పడే వరకు చేసుకోవాలి. చూడండి, ఇలా పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం స్టవ్ కొద్దిగా హైలో పెట్టుకోవాలి. ఈ మరుగుతుంది. ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ అలా మరిగించాలి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చాలా తొందరగా అయిపోయే చిన్న పప్పుచారు అండి. మంచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇలాగూ కొంచెం చిక్కగా అయ్యే వరకు కొంచెం వేడి చేయాలండి. ఇదిగోండి, ఇలాగ మరుగుతాయండి. మరిగిన తర్వాత వేడిగా మంచిగా అన్నంలో పోసుకొని తినటమే. దీనిలో ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా మరుగుతుంది. ఇలా మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పక్క పెట్టేసుకొని ఇంకా మంచిగా తినేస్తే నీట్గా టేస్ట్ వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.